ఏంటి నువ్వు చేసిన పని ఇది పుట్టిల్లు అనుకుంటున్నావా? అత్తారింట్లో అనుకుంటున్నావా? నువ్వు అనుకున్న వల్లే పుట్టింట్లో జరిగినట్లుగా అత్తారింట్లో జరగవే. నువ్వు ఎప్పటికైనా నీది పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చాక అన్నీ నీకు అత్తారిల్లే అని అంటూ ఉంటుంది. ఆపమ్మా అని గట్టిగా అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలన్నీ చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని. ఏంటి పల్లవి అంత కోపంగా మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో అని చెప్పితే అవని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది. నా గురించి నీకు ఇప్పుడు అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి నువ్వు ఈ విషయాలు ఏవైనా మా అత్త వాళ్ళకి చెప్పావు అంటే నేను చచ్చిపోతాను. నా శవమే చూస్తావని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది. అలా చేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా చూసి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అన్న మాటలకి వాళ్ళ అమ్మ ఏం చేయాలో తెలియక అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది చూసి అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అవని అక్కడికి రావడం చూసి షాక్ అయ్యి అవనిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ పల్లవి వాళ్ళ అమ్మ. ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది. "అంతా నాకు తెలుసా పిన్ని గారు" అనైతే చెప్తూ ఉంటుంది. "ఏంటి అవని నువ్వు మాట్లాడుతుంది? అంతా నీకు తెలుసా? అంతా నీకు తెలిస్తే ఏం చెప్పకుండా అలా ఉన్నావు" అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పల్లవి మారాలి అంటే మనిద్దరమే చెయ్యాలి పిన్ని గారు. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి అంటూ పల్లవి మారాలంటే మీరు ఈ పని తప్పక చేయాలి అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తే ఇలా అంటూ ఉంటుంది. ఇక మీరు ఆ పని చేశారంటే పల్లవి గ్యారంటీగా లైన్‌లోకి వస్తుంది అనంటే, పల్లవి మారడం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా చెప్పు అనైతే అంటూ ఉంటుంది పల్లవి వాళ్ళ అమ్మ. ఇక అవని అయితే తను చెప్పాల్సిన విషయం చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే పల్లవిని ఎలా అయినా మార్చాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి పల్లవి వాళ్ళ అమ్మ అయితే పల్లవి కోసం అంటూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవికి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ అమ్మకి.